हरि ओम। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। वन्दे परब्रह्मचिदात्मकं सद्वन्दे गुरुं शान्तमुमेशमीशं वन्दे शिवानन्दगुरुप्रवीरं वन्दे सदा ज्ञानपि वन्दनीयान् अनन्तसुखदातारामखण्डानन्दविग्रहं दयाळुमतिसन्तुष्टं वन्देऽहं मम सद्गुरुं। रागादिरोगान् सततानुषक्ता न शेषकाया प्रवृता न शेषान् औत्सुक्यमोहारतिदान् जिघाना यः पूर्ववैद्याय नमोऽस्तु तस्मै। यः पूर्ववैद्याय नमोऽस्तु तस्मै। ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ వశిష్ఠ గీత స్థితి ప్రకరణము అనేది జరుగుతుంది. ఇందులో మనం కొంతవరకు కూడా వశిష్ఠుల వారి యొక్క ఉద్బోధంతా కూడా తెలుసుకున్నాం. అందులో భాగంగానే వశిష్ఠుల వారు మరికొంత తెలియచేస్తూ ఈ యొక్క బ్రహ్మము సత్యము, ఈ జగత్తు మిథ్య అనేది ఎలా ఎలా గ్రహించుకోవాలో దానికి కొన్ని ఉపాయాలు తెలియచేస్తున్నారు. ఎలా అంటే ఈ శరీరాది స్థావర జంగమాత్మకమైనటువంటి ఈ జగత్తు అభాస మాత్రమై ఉన్నది. స్వప్నం వలె అది అసత్తే. కనుకనే ఈ యొక్క కనిపించేటువంటి ఈ స్థావర జంగమాత్మకమైనటువంటి ఈ జగత్తు యావత్తు కూడా అసత్తే, అభాస మాత్రమే. కనుక అది స్వప్న మాదిరిగా ఉన్నది. అంటే ఎలా అయితే నిద్రపోయే సమయంలో వచ్చేటువంటి స్వప్నము నిద్రపోతున్నంత వరకు మాత్రమే నిజమని తోస్తుంది. కానీ మెలకు అనేది రాగానే స్వప్నం అనేది చెదిరిపోతుంది. కానీ అప్పటి వరకు తాను అనుభవిస్తున్నటువంటి ఆ స్వప్నము నిజమనేటువంటి భావంలో ఉంటాం. కానీ మెలకు వచ్చాక అర్థమవుతుంది అది స్వప్నము, అది యథార్థం కాదు అని. అదేవిధంగా ఈ జగత్తు విధానంలో కూడా ఎంతవరకు అయితే జీవుడు అజ్ఞానంతో ఉంటాడో అంతవరకు కూడా తమస్సులోనే ఉంటాం. కనుక నిద్రపోతున్నట్టే లెక్క. కావుననే లేనటువంటి ఈ జగత్తు సత్యంగా తోస్తూ ఉంటుంది. లేని జగత్తు సత్యంగా తోస్తున్నంత వరకు కూడా మనం నిద్రలో ఉన్నట్టే, తమస్సులో ఉన్నట్టే. కావున వాస్తవానికి ఇది స్వప్న మాదిరి. కానీ ఎలా అయితే మెలకు వచ్చిన వాడికి స్వప్నము లేకుండా అవుతుందో అదే విధంగా ఎవరికైతే జ్ఞాన ప్రబోధం అవుతుందో వారికి ఈ జగత్తంతా కూడా మిథ్యగా గోచరిస్తుంది, లేనిదైపోతుంది. అదే యథార్థం. అంటే లేని జగత్తును లేనుగా చూడగలగటమే యథార్థ దృష్టి. ఇదే జాగృత అవస్థ, జాగృత్ అని చెప్పొచ్చు. అదే విధముగా అజ్ఞానమని నిద్ర తొలగిన వాడును, దృశ్యవాసన నిక్కముగా నశించిన వాడును, ప్రబుద్ధ చేతస్కుడు అయినటువంటి జ్ఞాని సంసారమనే స్వప్నమును చూచుచున్నను వాస్తవముగా చూడని వాడే. కావున ఈ యొక్క అజ్ఞానం అనేటువంటి నిద్ర ఎవరికైతే తొలగుతుందో, నిద్రలో ఉన్నాం ఈ అజ్ఞానం ఉన్నంత వరకు కూడా, ఆ నిద్ర ఎవరికైతే తొలగుతుందో, దృశ్యవాసన ఎవరికైతే నిక్కముగా నిజముగా యథార్థముగా నశిస్తుందో, ఎవరి మనసు అయితే ప్రబుద్ధమవుతుందో అటువంటి జ్ఞాని ఈ సంసారం అనే స్వప్నమును
చూస్తున్నప్పటికి కూడా, ఎందుకంటే ఉంటుందండి, కనపడుతుంది. ఎందుకంటే అజ్ఞానునికి ఇది కనపడుతుంది, జ్ఞానునికి కనపడుతుంది. కానీ అజ్ఞాని దాన్ని యథార్థముగా, వాస్తవముగా, సత్యమని నమ్మి దాంట్లో మునిగిపోతాడు. కానీ జ్ఞాని దాన్ని వాస్తవం కాదని తెలుసుకుని దాంట్లో ఎంత మాత్రము కూడా రమించని వాడై ఉంటాడు. కనుక చూచినప్పటికీ కూడా జ్ఞాని చూడని వాడే అవుతాడు. చూచిన దాన్ని కూడా వాడు ఏమి తీసుకోడు కనుక చూడని వాడే. అలాగే ఎంత కర్మాచరణ చేసినా చెయ్యని వాడే అవుతాడు. కావున ఓ రామచంద్ర, జీవుల యొక్క మనసు చే కల్పింపబడినది మోక్షము పొందే వరకు జీవులకు సదా ఉండుచునే ఉండేటటువంటి ఈ సంసారం ఆత్మలోపలనే సదా వర్తించుచున్నది అన్నారు. ఇంతకీ ఈ కనిపించి కనిపించకుండా పోయి అజ్ఞానంతో ఉన్నప్పుడు ఉన్నట్టుగా తోచి, జ్ఞానం అనేటువంటి ప్రబుద్ధమైనప్పుడు ఎవరి మనసు అయితే ప్రబుద్ధమవుతుందో అప్పుడు ఇది లేకుండా అయిపోయేటువంటి ఈ దృశ్యమంతా కూడా ఎక్కడుంది, ఎక్కడి నుంచి కనిపిస్తుంది అంటే ఇదంతా కూడా మనసు చేత కల్పించబడింది కనుక మోక్షము పొందన వరకు కూడా, ఈ యొక్క మోక్షం పొందనంత స్థితి వరకు కూడా ఈ దృశ్యం ఉన్నట్టుగా తోస్తుంది. కానీ ఇది ఎక్కడుంటుంది అంటే ఆత్మ లోపలనే సదా వర్తించుచున్నది. అంటే తన లోపల ఉన్నదే ఆ విధంగా గోచరిస్తుంది. తాను ఆత్మ అని తెలియనంత వరకు కూడా, ఆత్మస్థితి యొక్క అనుభవమునకు రానంత వరకు కూడా తన లోపల నుంచి వచ్చినటువంటి జగత్తుని తాను వేరుగా దర్శిస్తూ ఉంటాడు, చూస్తూ ఉంటాడు, దాన్ని జగత్తుగా భావిస్తూ ఉంటాడు. కానీ వాస్తవంగా తనకి ఎప్పుడైతే తానే తన యొక్క స్వయం అనుభూతి ఎవరికైతే కలుగుతుందో వారికి ఈ జగత్తు యావత్తూ కూడా తన యందు ఉన్నట్లుగానే అనుభవానికి వస్తుంది. అదే విధంగా ఈ జగత్తునంతటిని కూడా తానే నిండి ఉన్నట్టు తన యందు ఈ దృశ్యం జగత్తు కనిపించేది యావత్తు, అలాగే కనిపిస్తున్న యావత్తులోనూ తానున్నటువంటి అనుభూతిని పొందుతాడు. జ్ఞాని అని చెబుతారు మనకి పెద్దలు, మహానుభావులు, అనుభవజ్ఞుల యొక్క మాటలు ఇవన్నీ కూడా. కావున వాస్తవముగా ఈ బ్రహ్మాండము చే కాని, అతి విశాలమైన ఈ ఆకాశము చే కాని, దేశ కాలములు ఒకంతైనను వ్యాపములు కాకనే ఉన్నది, అవి మిథ్య కావున అన్నారు. వాస్తవానికి యథార్థంగా ఈ బ్రహ్మాండము చే కాని, అతి విశాలమైనటువంటి ఈ ఆకాశము చే కాని, ఈ దేశకాలములు ఒకంతైనను అందులో వ్యాపములు కాకనే ఉన్నవి. ఎందుకంటే ఉన్నట్లుగా భ్రమింపజేస్తున్నాయి తప్ప వాస్తవముగా లేనే లేవు. ఎలా అంటే తాడులో పాము ఉన్నట్టుగా భ్రమపడ్డామే తప్ప వాస్తవానికి అసలు పామే లేదు, తాడే సత్యం. అలాగే బ్రహ్మమే సత్యం, చైతన్యమే సత్యం, నామరూపరహితమైనటువంటి పరబ్రహ్మ తత్వం ఏదో అదే సత్యము, అదే ఆత్మ, అదే భగవంతుడు. మనం ఏ పేరుతో పిలుచుకున్నా అది శక్తి మాత్రము, అది ఒక ఎనర్జీ, శక్తి అంతే. దానికి అది కంటికి కనిపించదు. ఈ పంచభూతాలతోటి, పంచ ఇంద్రియాలతోటి దాన్ని అనుభవించలేము. కానీ అదే సత్యం. దానిలోనే మనకి ఇదంతా కూడా ఉన్నట్టుగా, అంటే అవిద్య ఉన్నంత వరకు కూడా, భ్రమ ఉన్నంత వరకు కూడా, అంటే జీవత్వం ఉన్నంత వరకు కూడా, తాను ఆత్మనేటువంటి స్ఫురణ లేనంత వరకు కూడా ఇది ఉన్నట్టుగా తోస్తుంది. ఆ యొక్క భ్రాంతి ఉన్నంత వరకు కూడా ఈ జగత్తు సత్యంగానే తోస్తూ ఉంటుంది. ఎలా అయితే నిజం తెలియనంత వరకు పాము సత్యమనే భావన చేస్తాం. కానీ ఎప్పుడైతే స్ఫురణ కలుగుతుంది, ఎప్పుడైతే మనకి వివేకం మేలుకుంటుందో అది పాము కాదు తాడు అనే సత్యం అర్థమైందో, అదే విధంగా ఇది యావత్తూ కూడా వాస్తవానికి లేదు, ఇది దృశ్యం కాదు బ్రహ్మమే అనేటువంటి స్ఫురణ కలుగుతుంది. కావున దేవ అసుర మనుష్యాదులందరూ కూడా జీవుని యొక్క సుసంకల్పము చేతనే ఉద్భవించిన వారై ఉన్నారు. సరే, ఈ దృశ్యం యావత్తు కూడా భ్రమే, జీవుని యొక్క సంకల్పం మాత్రం. అంటే కేవలము ఆత్మలోపలి ఇవన్నీ వర్తిస్తున్నాయి, అన్యముగా లేదు అని చెబుతూ మనం అనుకున్నటువంటి దేవతలు, రాక్షసులు, మనుష్యులు ఇత్యాది భేదాలతో ఉన్నటువంటి ప్రాణికోట్లు యావత్తూ కూడా
జీవుని యొక్క సుసంకల్పము చేత. ఎక్కడి నుంచి వస్తుంది ఇదంతా అంటే ఎవరి యొక్క సంకల్పం వారిలోనే పుట్టి ఇదంతా భ్రమింపచేస్తుంది, ఇదంతా ఉన్నట్టుగా అనిపిస్తుంది. మన సంకల్పం ఏ తీరుగా ఉంటే అది ఆ రీతిగానే కనిపిస్తూ ఉంటుంది. కనుకని ఈ విధంగా దేవతలు, మానవులు, రాక్షసులు ఇత్యాదులందరూ కూడా ఈ యొక్క జీవుని యొక్క స్వసంకల్పము, జీవుడంటేనే భ్రమతో ఉన్న ఆత్మ కావున ఆ జీవుని యొక్క సుసంకల్పము చేత ఉద్భవించిన వారై ఉన్నారు. అట్టి సంకల్పం ఎప్పుడైతే శమిస్తుందో, నశిస్తుందో అప్పుడు తైలము లేని దీపము వలె, ఏ విధంగా అయితే నూనె అయిపోతే దీపము క్రమంగా కొడిగట్టి గనువైపోతుందో, లేకుండా అంతరించిపోతుందో, అదే విధంగా ఎవరిలో అయితే ఈ సంకల్పరాహిత్య స్థితి కలుగుతుందో, అంటే జ్ఞానోదయం అవుతుందో, అప్పుడు ఈ జగత్తు యావత్తు కూడా క్రమంగా గనువైపోతుంది, లేకుండా అయిపోతుంది, శమించిపోతుంది. తైలము లేకపోతే దీపం ఎలా ఆరిపోతుందో, గనువైపోతుందో, ఆ విధంగా జగత్తు కూడా, ఈ దృశ్యము కూడా లేనిదైపోతుంది. ఈ జ్ఞానము కలిగినప్పుడు, సంకల్పరాహిత్య స్థితి కలిగినప్పుడు, ఏ సంకల్పము ఉదయించిన స్థితి అదే పరమ జ్ఞాన స్థితి. మహాబుద్ధిమంతుడు అయినటువంటి ఓ రామచంద్ర, ఈ జగత్తు అంతయు కూడా దీర్ఘ స్వప్నము వలె ఉదయించిన దాన్నిగా నీవు వీక్షింపు. ఎందుకంటే స్వప్నం అనేది చాలా తక్కువ నిడివి. చెప్పాలంటే మనము కాంచేటువంటి స్వప్నము కూడా చాలా తక్కువ సమయంలో అనుభవానికి వస్తుందట. కానీ అంత తక్కువ సమయంలో, కేవలం కొన్ని నిమిషాల వ్యవధిలో, నిడివిలో చాలా నిడివి కలిగినటువంటి ఆ యొక్క అనుభవాన్ని పొందుతూ ఉంటాం. ఇదే స్వప్నం యొక్క గొప్పతనం. ఊహ చూడండి, మన ఊహలో ఒక్క నిమిషంలోనే ఎంతో విశాలంగా ఊహన చేసేయచ్చు, ఎన్నెన్నో సృష్టించేయచ్చు. అలాగే స్వప్నంలో కూడా చాలా తక్కువ సమయంలోనే చాలా ఎక్కువ నిడివి కలిగినటువంటి స్వప్నాన్ని కాంచవచ్చు. కానీ అంతకంటే మనకి నిద్రలో కాంచేటువంటి స్వప్నము కంటే కూడా విశాలం, దీర్ఘము ఏమిటంటే మన దృశ్య జగత్తు. యావత్తు ఈ జగత్తు పట్ల మనకు ఉండేటువంటి భ్రాంతి ఉంది చూడండి, ఇది నమ్మి ఉన్నాను చూడండి, ఇది యథార్థమని, ఇది ఒక దీర్ఘ స్వప్నము అన్నారు. కనుక దీని నిడివి ఎలా ఉంటుంది అంటే దీర్ఘంగా ఉంటుంది, చాలా పొడవుగా ఉంటుంది. కావున ఇదంతా కూడా దీర్ఘ స్వప్నములే ఉదయించిన దానిగా నీవు తెలుసుకో. ఆ స్వప్నం ఎలా అయితే కొద్దిసేపు వచ్చి అది లేకుండా అయిపోతుంది, అప్పుడు తెలుసుకుంటుంది స్వప్నమని. అలానే ఇప్పుడు మనమున్నది కూడా దీర్ఘ స్వప్నములో, చాలా నిలువగలిగిన స్వప్నం. కనుకని ఎప్పుడో ఒకప్పుడు మనకి మెలకు వస్తేనే ఈ స్వప్నము నుంచి బయటపడగలుగుతాం. ఎప్పుడైతే మనలో వివేకం మేలుకుంటుందో అప్పుడే మనం దీన్ని స్వప్నంగా తెలుసుకోగలిగాం. ఎప్పుడైతే దీన్ని స్వప్నంగా తెలుసుకోగలిగామో అది లేకుండా అయిపోతుంది, అంటే అది వారి దృష్టి నుంచి తొలగిపోతుంది. మరియు ఆకాశము లేని దాన్ని దృశ్యరహితముగాను, కల్పనా మాత్రముగాను, మనోవిలాస మాత్రముగా ఎరుంగుము. ఇదంతా కూడా ఈ స్వప్నములో అనేక దృశ్యాలు కాంచుతావు, అనేక వ్యవహారాల్లో ఉన్నట్టుగా భ్రమిస్తావు. ఎలా అయితే నీకొచ్చిన స్వప్నములో నువ్వు కాంచే దృశ్యాలు, వ్యవహారాలు ఉంటాయో, ఈ యొక్క దీర్ఘ స్వప్నములో కూడా నువ్వు చేస్తున్నదంతా కూడా ఆ స్వప్న వ్యవహారం లాంటిది. కావున దీన్ని యథార్థంగా తెలుసుకో. ఇందులో ఏ దృశ్యము లేదు, ఇది కల్పనా మాత్రమే, మనోవిలాసం మాత్రమే అనేది గమనించి, గుర్తించి దీని నుంచి వైదొలగటం నేర్చుకో. వైదొలగటము అంటే పట్టింపు లేనితనం. దీని ప్రత్యేకమైనటువంటి పట్టింపులు, మనసుతో దీన్ని తీసుకునేటువంటి స్వభావం లేకపోవడం, ఉపేక్షాభావంతో ఉండడం. ఎందుకంటే అజ్ఞానికి ఉంటుంది ఇది, జ్ఞానికి కూడా ఉంటుంది. కానీ అజ్ఞాని దీన్ని గట్టిగా పట్టుకుంటాడు, జ్ఞాని దీన్ని చాలా తేలిగ్గా వదిలేస్తాడు, అంతే తేడా. లేదు అని తెలుసుకున్నాడు అంటే దాని పట్ల విలువే లేకుండా అయిపోతుంది. కనుక లేని దాన్ని లేనట్టుగా చాలా స్వల్ప భావంతో, తటస్థ భావంతో దేన్నైనా సరే సరిపెట్టుకోగలిగేటువంటి స్థాయిలోకి వెళ్ళిపోతాడు జ్ఞాని. కనుక అలా ఉండడం నేర్చుకో రామచంద్ర అని చెబుతూ అందరికీ కూడా ఇదే హెచ్చరిక చేస్తున్నారు వశిష్ఠ భగవానుడు. కావున
సుమధుడమైనటువంటి ఓ రామచంద్ర, పరమార్థమున ఈ జగత్తు యావత్తు కూడా లేనిదయే ఉన్నది. అయితే అందేది కూడా ఈ పరమార్థములు ఉత్పన్నమొకటి నశించుటలేదు. వాస్తవముగా ఇదంతయు మిథ్యే. యథార్థానికి ఇది పుట్టనే లేదటండి. పుట్టని దానికి నాశనం ఏమిటి? కనుక జగత్తు ఉంది అనుకోవడం ఒక భ్రమ. భ్రమతోటే దాన్ని యథార్థమని నమ్ముతున్నాం. భ్రమతోటే దాని ఎందు వ్యవహారం చేస్తున్న సత్యత్వ భావనతో ఉంటుంది. కావున దాన్ని తొలగించుకోవాల్సి వచ్చినప్పుడు కూడా ఎలా తొలగించుకోవాలి? అది అసలు ఉంటే తొలగించుకోవడం అనేది యథార్థముగా అది ఉంటే, వాస్తవంగా ఉంటే తొలగించుకోవడం చాలా కష్టమే. కానీ ఇదంతా కూడా యథార్థముగా లేదు. నీ మనోసంకల్పము చేత మాత్రమే ఉద్భవించినది. కావున దాన్ని తొలగించుకోవడం కూడా అంతే తేలిగ్గా, దాన్ని ఎలా తొలగించుకోవాలో తెలుసుకోగలిగితే అదే మనోసంకల్పంతో మరలా దాన్ని తొలగించుకోవచ్చు. ఏ మనోసంకల్పముతో దీన్ని అంతటిని ఉద్భవింప చేసుకున్నావో అదే మనోసంకల్పాన్ని గట్టిపరుచుకుని వాస్తవ దృష్టికి వెళ్ళి ఇది లేదు అనేటువంటి యథార్థ భావనకి వెళ్ళగలిగితే అంతే సునాయాసంగా తొలగి, లేని దాన్ని లేదు అన్నట్టుగా దాన్ని తొలగించుకోవడం. కనుక ఇందులో ప్రయాసపడవలసింది కూడా లేదు. అక్కడ ఉంది పెద్దది, కానీ తొలగించాలి అంటే కష్టం. కానీ లేదు, ఉన్నట్టుగా నువ్వు భ్రమించవు, ఉన్నట్టుగా నువ్వు భావించవు. కనుక భావించిన దాని భావనతోటి తీసేయి అని వశిష్ఠుల వారి యొక్క హెచ్చరిక. కావున ఇక్కడ మనము దాన్ని పట్టుకోవడము వదలడము అనేటువంటి విధానం ఎక్కడ ఏర్పడాలంటే మనస్సులో ఏర్పడాలి. మనస్సు అజ్ఞానయుక్తంగా ఉందనుకోండి, దాన్ని గట్టిగా పట్టుకుని ఉంటాం. అది నన్ను బంధించింది బంధించింది అనుకుంటూ ఉంటాం. అదే జ్ఞాన ప్రబోధంలోకి వెళ్ళింది అనుకోండి, అదే మనస్సు దాన్ని పూర్తిగా తానే దాని నుంచి విడిపడుతూ ఉంటుంది. కనుక ఏది మనల్ని పట్టుకోలేదు వాస్తవానికి, కనుక ఏది మనల్ని వదలదు. పట్టుకున్నది మనమే మనసుతో, వదులుతున్నది మనమే, గమనించుకోండి. కనుక అజ్ఞానంతో ఉన్నప్పుడు మనమే దృశ్యాన్ని గట్టిగా ఆలింగనం చేసుకున్నాం, పట్టుకుంటాం. కనుక ఇన్ని బంధనాలు ఉన్నాయి, ఇన్ని విధానాలు ఉన్నాయి, వీటి నుంచి ఛేదించుకోలేం, ఇది చాలా గట్టిది అనుకుంటూ భావన చేస్తాం. అంతే గట్టిగా అనుభవానికి వస్తుంది. కానీ అదే భావాన్ని నువ్వు తేలిగ్గా తీసుకోగలిగితే ఏ బంధనాలు లేవు, ఏదీ లేదు, అసలు ఇదే లేదు, దృశ్యమే పుట్టలేదు, ఆ పుట్టని దృశ్యం నన్నేం చేయగలుగుతుంది అన్నట్టుగా దాని నుంచి విడిపడుతుంటావు అనుకో, దాని నుంచి నీకు నువ్వే వెనక్కి తగ్గగలుగుతావు, విడిపడగలుగుతావు. విడిపడుతున్న నేను ఏది వచ్చి బంధించదు. ఇది వాస్తవం అంటే. కనుక ఈ జగత్తులో ఎవరిని ఏ విధంగానూ కూడా బంధనాలు పాలు చెయ్యలేరండి. ఎవరికి వాళ్ళమే బంధనాలు పాలు అవుతూ ఉంటాం. ఎందుకు అంటే బయటికి మనకి వేరే వ్యక్తులు విషయాలు కనపడతాయి. ఈ కారణం చేత నేను ఇలా ఉండలేకపోతున్నాను, ఈ కారణము చేత నేను ఈ సాధన చేసుకోలేకపోతున్నాను అని మనము ఒక సాకు చెప్తూ ఉంటాం. కానీ వాస్తవంగా మనం చెప్పేటువంటి ఆ సాకులో వెనకాల ఒక స్వార్థం ఉంటుందండి. ఎందుకంటే ఆ కారణం ఏదైతే చెప్తున్నారో దాని నుంచి ఏదో ఫలాన్ని ఆశిస్తున్నారు. అది ఎవరైనా ఏ కారణం కావచ్చు, అది విషయ కారణం కావచ్చు, వ్యక్తి కారణం కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇంట కారణం కావచ్చు, బయటది కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ దాని నుంచి మనము ఎప్పుడైతే ఒక ఫలాన్ని ఆశిస్తూ ఉంటామో ఆ ఫలితం కోసం అక్కడ దాన్ని అణిగి ఉంటాం. ఆ బంధనాల్లో మనమే పడతాం, మనమే పెట్టుకుంటాం. కనుక ఇలా ఉండకపోతే ఇది మనకు రాదేమో, ఇలా జరగదేమో, ఈ ప్రేమ మనకు దక్కదేమో, లేకపోతే ఈ లాభం మనకి చేకూరదేమో అని ఇత్యాది కారణాల వల్ల ఒక గీత గీసుకుని ఆ గీతలో ఉండిపోతాం. కానీ వాస్తవానికి యథార్థంగా తానైన బ్రహ్మముగా అవడానికి ఇందులో ఎవ్వరి యొక్క అనుమతి అవసరం లేదు. వాస్తవంగా అయితే ఇది నీ యొక్క మనస్సంకల్పంతో సంబంధించిన విషయం కనుక, నీ ఆత్మకు సంబంధించిన విషయం ఎవ్వరమైనా కనుక ఎవరి ఆత్మని వారు ఉద్ధరించుకోవాలి. ఈ ఆత్మని ఉద్ధరించుకోవడానికి ఏది అడ్డు లేదు. ఎప్పుడు అన్ని రకాలైనటువంటి ఫలాల నుంచి, అన్ని రకాల వాంఛల నుంచి బయటపడగలిగితే, ఇచ్చల నుంచి బయటపడగలిగితే
తప్పకుండా నువ్వు స్వతంత్రుడు అవుతావు. ప్రతిబంధకాలు ఏమి ఉండవు. అప్పుడు స్వయంలో స్వయమై ఉండగలుగుతాం. అక్కడ కోరవలసింది, కోరేది, పలంచవలసింది ఏది ఉండదు. ఈ స్థాయికి వెళ్ళగలిగిన వాడే అన్ని బంధనాల నుంచి బయటపడగలుగుతాడు. కావున ఓ రామచంద్ర, భూమా స్వరూపమై స్వశరీరము నుండి లభించినదైనటువంటి ఆత్మను నిపుణ దృష్టితో కాంచక, పరిచ్ఛిన్న దేహాది ఆత్మభావనచే నీవు అజ్ఞాని వలె అంతఃకరణమున ఏల మోహమును పొందుచున్నావు. ఈ స్వశరీరములోనే నువ్వు దాన్ని పొందొచ్చు. అదే భగవత్ స్వరూపం, భూమా స్వరూపము. స్వస్వరూపము నుండియే స్వశరీరము నుండియే లభించేదే ఉంటుంది. అటువంటి ఆత్మను మనం ఎందుకు పొందలేకపోతున్నాము అంటే నిపుణ దృష్టి లేకపోవడం వల్ల అన్నారు ఇక్కడ వశిష్ఠుల వారు. నిపుణత్వము, నైపుణ్యము లేకపోవడం వల్ల. దాన్ని ఎలా అనుభవించాలి? ఈ యొక్క దేహములోనే ఉండి దేహంతో కలిసిపోయినట్టుగా ఉంది, కానీ కలవదండి. దాని యొక్క తత్వం దాందే, దేహతత్వం దేహాందే. కనుక ఈ రెండింటికి సంబంధం ఉంది, కానీ దాన్ని దేనికి దానిగా విభజించుకోగలిగే స్థాయి ఎవరికైతే ఉంటుందో వారే నిపుణవంతులు. నైపుణ్య దృష్టి. ఈ నైపుణ్య దృష్టితో చూడలేకపోవడం వల్ల, కాంచలేకపోవడం వల్ల ఆ యొక్క పరిచ్ఛిన్న దేహాది ఆత్మ భావనచే నీవు అజ్ఞాని వలె అంతఃకరణమున ఎందుకు మోహాన్ని పొందుతున్నావు? ఈ దేహాత్మ భావన పొందుతున్నావు. ఆత్మతత్వాన్ని వదిలేసి దేహాత్మ భావనకు వచ్చేస్తున్నావు. ఈ దేహమే నేననేటువంటి భావనలోకి వచ్చేయడం వల్ల అజ్ఞాని వలె ఈ మోహాన్ని ఎందుకు పొందుతున్నావు? కావున నిపుణత్వము కలిగిన దృష్టి కనుక సంపాదించగలిగితే, యథార్థ దృష్టికి వెళ్ళగలిగితే ఆత్మని ఆత్మగా తెలుసుకోగలుగుతావు ఓ రామా అని చెబుతూ, నీవి జగత్తునంతయు మాయా నిర్మితముగా ఇంద్రజాలముగా ఎరుగు. ఈ సమస్తము కూడా మనకల్పితమే అగుచు సద్విలక్షణమై అనిర్వచనీయ రూపమున ఉన్నది. కావున ఇది ఒక ఇంద్రజాలం వలె చూడు. నువ్వు చూస్తున్న ఈ జగత్తునంతా కూడా ఇది ఒక మాయా నగరం. ఇది ఒక ఇంద్రజాలం వలె ఎరుగు. ఇదంతా మనకల్పితమే అగుచు సదా సద్విలక్షణమై అనిర్వచనీయ రూపమున ఉన్నది. కావున ఆత్మకి ఇది ప్రతిరూపమే, కానీ దాని నుంచి వచ్చింది. మనస్సు యొక్క కల్పనలతో పుట్టింది, కానీ అది ఎన్నో రకాల భావాల్లోకి ఈ మనస్సును తీసుకెళ్ళిపోతుంది. కనుక అజ్ఞానంలో మునిగిపోతూ ఉంటాం. కావున ఈ జగత్తంతా కూడా నువ్వు ఎప్పుడైతే ఇంద్రజాలం వలె తెలుసుకోగలుగుతాను, మాయలో పడవో. ఇంద్రజాలం యొక్క ప్రభావానికి లోనవ్వాలి అంటే ముందు అది నిజమని నమ్మాలండి. విశ్వాసం ఉన్నవాడే దాని యొక్క ప్రభావంలోకి వెళ్తాడు. దాన్ని విశ్వసించలేదు, ఇది మాయ, ఇది ఇంద్రజాలం, ఇది ఒక మెజిషియన్ చేసేటువంటి మ్యాజిక్ అన్నట్టుగా తెలుసుకుంటాడు అనుకోండి, వాడిని మాయలో పట్టలేడండి ఆ మెజిషియన్ కూడా. ఎందుకంటే సత్యమునందు ఎరుక కలిగిన వాడిని మభ్యపరచడం చాలా కష్టం. మభ్యపరచలేడు. మరి ఎవరిని పరచగలము అంటే సత్యమునందు ఎవరికైతే స్థిరమైన నిర్ణయం ఉండదో వారిని మభ్యపరచగలుగుతాం. ఈ జగత్తు యొక్క విధానంలో ఇప్పుడు గమనించండి. ఈ యొక్క మానవాళి అనేక విధానాల్లో ప్రయాణం చేస్తూ మార్గ మధ్యలో ఎన్నో, ఒక విధంగా చెప్పాలంటే అపమార్గంలో పోతున్నామేమో అనిపిస్తుంది. ఎందుకంటే యథార్థముగా సత్యమైనటువంటి సూటి అయినటువంటి ఆత్మని దర్శించే మార్గాన్ని ఎంచుకోవాలి మానవుడిగా పుట్టినవాడు. కనుక అందే ప్రయాణం చేయాలి. కానీ ప్రయాణం చేయటానికి బదులుగా మధ్యలో ఎన్నో ప్రలోభాలకు లోనై, ఏవేవో ఆశలకు లోని, కోరికలకు లోని, ఫలాలు వాంఛితం కనుక ఆ ఫలాన్ని కోరుకుని ఆ ఫలితం కొరకు అనేక రకాలుగా అనేక విధానాల్లోకి వెళ్ళిపోతుంది. ఈ యొక్క బలహీనత, ఇది చెప్పాలంటే మనుషుడి యొక్క బలహీనత. ఎందుకు అంటే ఈ భౌతికము పట్ల ఇంకా వాడికి విశ్వాసం, నమ్మకము ఉన్నాయి కనుకనే ఇందిందు ఫలితాలు రావాలనేటువంటి ఆశతో ఉంటాం, కోరికతో ఉంటాం. కనుక దాన్ని ఆసరాగా తీసుకుని ఎందరో మెజిషియన్లు అని చెప్పబడేటువంటి అనేక ప్రబోధాలు చేసేవారు
వారిని అనేక మార్గాల్లోకి లాగుతున్నారేమో అనిపిస్తుంది. ఎందుకంటే వచ్చే వినేవాళ్ళు ఉంటేనే చెప్తారండి ఎవరైనా. అలాగే ఏదైనా ఒక మార్గము అన్వేషణ మొదలైందనుకోండి, ఒక మార్గము దాంట్లో కొన్ని ఫలితాలను పెట్టి దాని విధానాలు కల్పించి దాని 10 మందికి ప్రబోధం చేస్తున్నారంటే ఎంతో మంది దాని పట్ల ఆకర్షితులు అవుతున్నారనుకోండి, అది ఇంకా బలపడిపోతుంది, ఒక మతం అయిపోతుంది, ఒక విధానం అయిపోతుంది, ప్రత్యేకమైన పద్ధతి అయిపోతుంది. ఇలా అందులోకి వెళ్ళిపోతాం. ఇంకొకళ్ళు ఎవరో వచ్చేదో చెప్తే అందులోకి పోతున్నాం. కనుక ఇలాగ అనేక రకాలుగా మానవాళి విభజించి విభజించి అనేక రకాలుగా పోతూ అసలు తత్వాన్ని పట్టలేక మధ్యలోనే ఆగిపోతున్నాడు. కనుక ఆత్మని చేరుకునేటువంటి సూటి మార్గం ఏదో దాన్ని కాంచలేకపోతున్నాం. ఎందుకంటే ఇక్కడ ఈ బలహీనత ఉందండి. ఇదే లేకపోతే ఎవ్వరు ఎన్ని చెప్పినా ఆ ప్రలోభానికి లొంగవలసిన అవసరం లేదండి. ఏ వాంఛలు లేవనుకోండి, ఏ కామన్లు లేవు. దేహపరంగా ఇది కావాలి, ఇది తీరాలి అనేటువంటి వాంఛితం లేదు. అట్టివారు యథార్థముగా తమ యొక్క దృష్టిని మరల్చుకోరండి. ఎన్ని రకాలు ఎందరు ఏ మార్గంలో వెళ్ళిపోతున్నా, ఏమైనా ప్రబోధం చేస్తున్నా అవన్నీ కూడా ఈ ఆత్మలాభం ముందు చాలా చాలా చిన్నవి, చాలా అల్పము. కనుక అవి నాకెందుకు అనేటువంటి యథార్థ దృష్టి కలిగి ఉంటాడు. మరి ఎవరు వంగుతారండి వాటికి? ఎవరు లొంగుతారండి? అంటే ఎవరిలో బలహీనతలు ఉంటాయో వారే వంగుతారు, వారే లొంగుతారండి. అలా ఒక్కొక్కరు ఒక్కొక్క విధానంలోకి వెళ్ళిపోతూ ఉంటే ఇలాగే మనకి మన హిందూ సాంప్రదాయంలో అనేక రకాలు ఏర్పడిన దుకాణాలని చెప్పొచ్చు. ఎవరి దుకాణంలో వాళ్ళు ప్రబోధం ఏదో ఒకటి, ఒక మార్గం, ఒక విధానం. అది ఆది నుంచి వచ్చిందా? ఎందుకంటే మనకి శాస్త్రం ఉందండి. మనకి గతంలో ఎప్పుడో ఋషి సాంప్రదాయం ఉంది, మహనీయులు చెప్పిన వాక్యాలు ఉన్నాయి. ఎవరు ప్రబోధం చేసినా వాటికి అనుగుణంగానే వెళ్ళాలి తప్ప వ్యతిరేక దిశలో వెళ్తున్నామంటే అపమార్గంలో పోతున్నామని లెక్క. అది గమనించుకోవాలి. మనం ఏ మార్గాన్ని అనుసరించాలి, ఎవరిని ఆశ్రయించాలి. గురువుని ఆశ్రయించమన్నారు నిజమే, కానీ ఏ గురువుని ఆశ్రయించాలి? గురువులో కూడా ఎన్ని రకాల గురువులు ఉన్నారు అనేది గమనించాలి. బోధ గురువులా, బాధ గురువులా? ఎందుకంటే నీకు ఇక్కడిక్కడ ఫలాన్ని అందిస్తే నీకు వచ్చే లాభం ఏమి? ఈ మాయాలోకములో మాయాలాభాలు ఎన్ని పొందితే నీ యొక్క గతి, నువ్వు ఎక్కడ చేరుకోవాలో, నీ యొక్క లక్ష్యం ఏదో అక్కడికి ఎప్పటికి వెళ్ళగలుగుతాం? ఈ మధ్య మధ్యలో వీటిని అనుభవిస్తే ఇక్కడే ఆగిపోతాం. కానీ ఇప్పుడు ఎక్కువ శాతము ఇలానే ఆకర్షితులమైపోయి అసలు మార్గాన్ని పక్కన పెట్టేస్తున్నాము. ఇదే నైపుణ్య దృష్టి లేకపోవడం అంటే, వివేకము లేకపోవడం అంటే, ఇంద్రజాలము లాంటి ఈ మాయలో పడిపోవడానికి కారణం ఏమిటి అంటే ఈ మాయని గమనించలేకపోవడం, దాని గురించి తెలియకపోవడం. ఈ విధంగా దీన్ని ఈ యొక్క భౌతికములో అనేక మంది మాయాతత్వమైనటువంటి ధన ప్రలోభాలకి లోబడిపోయి అపమార్గాన్ని పట్టిస్తూ రకరకాల విధానాల్లో వెళ్ళిపోతున్నామండి. కానీ యథార్థముగా మానవాళిని ఎప్పుడూ కూడా ముందుకు నడిపించగలిగే మహనీయులు ఉన్నారండి ఈనాటికి కూడా. మన సద్గురువులు ఉన్నారు, ఋషి సాంప్రదాయం ఉంది మనకి. కనుక వారి యొక్క పర్యవేక్షణ ఎప్పుడూ మానవాళి మీద ఉంటుంది. కనుక ఎంతో కొంత, కొద్దిలో కొంతమందినైనా సరే ఆ చోటికి చేర్చే ప్రయత్నం సదా జరుగుతూనే ఉంటుంది. కావున ఎవ్వరమైనా సరే ఆత్మ విమర్శ చేసుకుని, ఎందుకంటే ఎక్కడా కూడా ఇందులో మర్మం ఉండకూడదండి. తాముగా యథార్థమైనటువంటి మార్గాన్ని ఎంచుకుని ముందుకు వెళ్ళాలని ప్రయత్నం అనేది నువ్వు మొదలు పెడితే తప్పకుండా నీకు అదృశ్యతత్వంతోటైనా సరే వారి యొక్క సహకారం అందుతుందండి. ఎవరిని కలవాలి, ఎక్కడ కలవాలి, ఎలా నీకు లభ్యం అవ్వాలి, ఏ గురువు వద్దకు నేను చేర్చాలి, ఇటువంటివన్నీ కూడా నీకు తెలియకుండానే నీ వెనకాల ఒక అద్భుత శక్తి నడిపిస్తుంది. ఇది నువ్వు విశ్వసించు. తప్పకుండా విశ్వసిస్తే నేను ఆ మార్గంలో నడిపించి ఆ చోటుకు చేర్పిస్తాను. ముందు నాకు మేలిమి కావాలి అనేటువంటి నిర్ణయం మనకు ఉండాలి. ఇవన్నీ మలినం అంటే తక్కువ ధరకు వస్తాయండి, కానీ అది మేలిమి కాదండి.
దాంట్లో అనేక సంకరత్వాలు వచ్చేసినాయి. అవి కలిపారు, ఇవి కలిపారు, ఇది కలిపారు. కానీ తక్కువ ధరకి లభించినాయి కదా అని చెప్పేసి వాటిని పొందుతావా? కష్టమైనా సరే యథార్థంగా వాస్తవమైన మేలిమి కావాలని కోరుకుంటావా అనే నిర్ణయం నీకుండాలి. నాణ్యత కలిగిందే కావాలి అని ఎంచుకునేటువంటి విధానం నీకుంటే, నువ్వు ప్రయత్నం నీది ఆ విధంగా ఉంటే తప్పకుండా నీకు సహకారం ఉంటుంది. నిన్ను ఆ చోటుకు చేర్చే ప్రయత్నం నీ వెనకాల నీకు సహకారం ఉంటుంది. మహనీయుని కనుక ముందు మనమే కొంత విచక్షణ పొంది వివేకం కలిగి నాకు సరైన మార్గం నడిపించగలిగే సద్గురును ప్రసాదించు అని ఈ కంటికి కనపడినటువంటి ఆ చైతన్యాత్మని, అనంత చైతన్యాన్ని మనసా వాచా కర్మణ పరిపూర్ణముగా శరణాగతి ఒక్కసారి ప్రార్థన చేస్తే తప్పకుండా మనల్ని ఆ శక్తే నడిపిస్తుందని. ఎక్కడ ఎలా మనకి దాన్ని అందించాలి అనేది అది గుర్తించాలి. ఈ లోకంలో మనం ఎక్కడి నుంచి ఎవరిని ఎలా పట్టుకోవాలి, ఎలా తెలుస్తుందని గజిబిజి అయిపోతున్నాం ఈరోజు. కానీ ఇవన్నీ పక్కన పెట్టి అంతరంలోకి వెళ్ళిపోండి. అక్కడే భగవంతుడు ఉన్నాడు. కనుక మనస్ఫూర్తిగా అక్కడ శరణవుతూ వాస్తవముగా యథార్థముగా నన్ను నేనుగా తెలియపరచగలిగేటువంటి నా స్వస్థానాన్ని నాకు తెలియపరచగలిగే సద్గురును ప్రసాదించమని ఆ యొక్క పరమాత్మను ప్రార్థిస్తే, ఆ చైతన్యాత్మను ప్రార్థిస్తే తప్పకుండా అది జరుగుతుందండి. ఇది గమనించండి. కావున ఓ రామచంద్ర, విచారహీనుడగు మనుజునకు కామతృష్ణాదులు మననముతో కూడి జగత్తు స్వర్గ నరక తిరియగాని జన్మలను కలగచేస్తూనే చేయునితే అగుచున్నది. కాబట్టి నీవు వివేకము చే జగత్తును త్యజించి జగత్తు కంటే వేరైనటువంటి నిష్ప్రపంచమగు ఆత్మను భావన చెయ్యి. కావున ఓ రామ, విచారహీనుడైనటువంటి మనుషునికి విచారణ లేకపోతే, ఆ యొక్క వివేకము ఉద్భవించినటువంటి మనుషునికి ఈ కామము తొలగదు, తృష్ణలు పోవు. కనుక వాటి యొక్క మననముతో కూడి ఈ జగత్తులో స్వర్గము నరకము రకరకాల జన్మలు ఇవన్నిటిని కూడా అనుభవిస్తూ ఉంటాడు. కాబట్టి ఇప్పటికైనా మనుషుడు మేలుకుని వివేకాన్ని మేలుకొలుపుకుని ఈ జగత్తు యందు భావాన్ని త్యాగం చేసి, అంటే విడిచిపెట్టి, జగత్తు కంటే వేరైనటువంటి నిష్ప్రపంచము, అంటే అక్కడ ప్రపంచము లేదండి, పంచభూతాత్మకమైనది ఈ ప్రపంచం, దాని ఆధారంగా తయారైనది. కానీ ఆ ప్రపంచము లేనటువంటి ఆత్మని భావన ప్రపంచాన్ని కాదు అని చెబుతూ, స్వప్నమందరి పదార్థ సమూహం అంతయు భ్రాంతి మాత్రమే కాని యథార్థముగా కాని విధముగా చిత్త నిర్మితమైన ఈ జగత్తు కూడా దీర్ఘ స్వప్నముగా తెలుసుకుని అది అసద్రూపముగా కాంచుతూ అది లేని దాన్ని లేనట్టుగానే చూడు. ఓ రామచంద్ర, చూచుటకు మహారమణీయముగా విశాలముగా ఉండేది, కానీ గ్రహిస్తే తుచ్చమై అవస్తువై ఒప్పేది. విషయ భోగముల ఎడల ఆశయనే సర్పములకు ఆకరమైనటువంటి ఈ సంసార ఆడంబరమును నీవు త్యజించి విడిచిపెట్టు. ఎలా చెప్పారు? చూడడానికి మహారమణీయంగా అనిపిస్తుంది, విశాలంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. తీరా అది పొందితే అది తుచ్చమైపోతుంది. ఏదో గొప్పదని దాని వెంట పరుగులు పెట్టి ఏదో రకంగా అనేక రకాల కింద మీద పడి దాన్ని సంపాదన చేస్తే తీరా అది అనుభవానికి వచ్చేటప్పటికి అది చాలా అల్పమని తోస్తుంది, తుచ్చమైపోతుంది, అవస్తువై ఒప్పుతుంది. కావున ఈ విధంగా తెలుసుకుని విషయ భోగముల ఆశయనే సర్పములకు ఆకరమైనటువంటి ఈ విషయ భోగాలనేటువంటి ఆశయనే సర్పాలు, ఇవన్నీ కూడా ఆశలే పాములండి, సర్పాలు. వాటికి ఆహారమైనటువంటి సంసార ఆడంబరం ఉంది చూడండి, ఇది అతిగా తీసుకుంటున్నాను చూడండి, దాన్ని నువ్వు విడిచిపెట్టు. ఆడంబరము నుంచి బయటికి తొలగు. ఎందుకంటే ఎంతో గొప్పదని ఎగరావండి, ఎక్కడో చిటారు కొమ్మనొక పెద్దగా కనిపిస్తుంది కదా ఒక పండు ఉంది, కనుక కింద కూడా మనకు అందడానికి చాలా అనువుగా కొన్ని కాయలు పండ్లు ఉన్నాయి. కానీ వాటిని గ్రహించకుండా అది అందడానికి అవశ్యము, అసలు అది దొరకడానికి కష్టము అనే భావన ఉన్నా తెలిసినప్పుడు కూడా అదే కావాలి, అదే పొందాలని చెప్పేసి దానికోసం ఎగిరామండి. దాని మీద ఒక రాళ్ళు పెట్టి విసిరాం, ఆ రాయి వచ్చి నెత్తికి తగిలింది, ఒక పెద్ద
పీట వేసుకుని దాని మీదకి ఎక్కాం, కానీ తూలి ముందుకు పడిపోయాం, దానికి మోకాళ్ళు కొట్టుకుపోయినాయి. ఇంకా ఏదో ఎన్ని చేసినా చివరికి ఎలాగోలాగా మొత్తం ఒక పెద్ద కర్ర పెట్టి దాన్ని కొట్టి కొట్టి మొత్తాన్ని కింద పెట్టాం. అది కింద పడిపోయిందండి. తీరా చూస్తే అది సగం నలిగిపోయింది. ఆ కింద పడడం వల్ల, ఆ దెబ్బకు అంత ఎత్తు నుంచి కింద పడిపోవడం వల్ల అది సగం నలిగిపోయి అది అరుచి. ఎందుకంటే అది చేతికొచ్చిన పండు కాదు కనుక ఆ విధంగా అది దక్కితే ఆ సగము విసర్జించే ఏదో ఉన్నదాన్ని ఆహా నాకు దొరికింది అని మళ్ళీ మనకు మనమే సర్ది చెప్పేసుకుని ఈ కొట్టుకుపోయినటువంటి దెబ్బల్ని కానీ ఊడిపోయినటువంటి పంటిని కానీ గమనించుకోకుండా, అంటే వాటి గురించి పట్టించుకోకుండా ఆ కొద్దిగా లభించిన ఫలాన్ని అధికంగా భావిస్తూ దాన్ని అనుభవించి ఏదో నేను మహా ఆనందాన్ని పొందేస్తున్నా అన్నట్టుగా సరిపెట్టుకుంటాడు. కానీ లోపల వాడికి నిజానందం ఉంటుందండి, తృప్తి ఉంటుందా అంటే ఉండదండి. కనుక ఇంతకంటే మంచిది ఇంకోటి కావాలి, ఇదిలా అయిపోయింది అనేటువంటి ఎక్కడో అసంతృప్తి. అది పూర్ణానందం కాదండి. అంటే ఇది పండని కాదు. ఈ జగత్తు విషయాల పట్ల మానవుడి కాంక్ష కూడా అలానే ఉందండి. అనుభవించడం, ఎందుకంటే అవసరాలు తీర్చుకోవడం అనేది జన్మకొచ్చిన ప్రతి ఒక్కడికి దేహంతో ఉన్నాం కనుక కొన్ని అవసరాలు ఉంటాయి. తప్పకుండా వాటి కోసం ప్రయత్నం చేయాలి. వ్యవసాయం చేయాలి అంటే ఏంటి? ఏదో రకం కృషి చేయాలి. కృషి వ్యవసాయం. ఎవరు చేసే పని వాళ్ళు చెయ్యాలండి. చెయ్యవద్దు, కర్మ విడిచిపెట్టమని మనకి ఎవ్వరూ చెప్పట్లేదు. కనుక చక్కగా హాయిగా ప్రయత్నించాలి, సంపాదన చెయ్యాలి, నువ్వు అనుభవించాలి, ఇంకా నలుగురికి పంచిపెట్టే విధానంలో ప్రయత్నం కూడా చెయ్యాలి. కానీ అవసరానికి శృతి మించి వెళ్ళామనుకోండి, అవసరం తీర్చుకుని మన అవసరం వరకు తీర్చుకుని దాన్ని అందరికీ నలుగురు పంచు, అది ఉత్తమం. అంతే తప్ప ఆ వచ్చినది నా కొరకు మాత్రమే అనే స్వార్థము కొరకు ఉన్నామనుకోండి, దానివల్ల ఎప్పటికీ తృప్తి రాదండి, ఆడంబరం అయిపోతుంది. కనుక మనకున్న దాంట్లో మన దగ్గర కొద్దిగా సంపాదన పెరిగింది, తెచ్చుకున్నాం. ఇప్పుడు ఏమనుకుంటామంటే ఇంకా ఎక్కువ విధానంలోనే మనం ప్రదర్శన చేసే ప్రయత్నం చేస్తాం. మనకున్న దానికంటే కూడా ఎక్కువ ఆడంబరాన్ని ప్రదర్శిస్తూ ఉంటాం. ఇది చాలా చాలా మహా హానికరమైన విషయం. ఈ మనసుకి ఎప్పటికీ తృప్తి కలగదు. అది భౌతికంగానూ అనర్థమే, ఆత్మపరంగానూ అనర్థమే. కావున అవసరాలు తీర్చుకునే వరకు ప్రయత్నం చేయటము, అలాగే వచ్చినటువంటి దానిలో నువ్వు అనుభవిస్తూ నలుగురికి పంచడము, ఇదంతా మానవ ధర్మం. కానీ వచ్చింది కదా అని అవసరానికి మించి వెళ్ళిపోయామనుకోండి, అది అనర్థదాయకం. భోగేచ్ఛ. ఈ భోగాలు ఎప్పుడైతే ఆడంబరాలకు పోతామనుకోండి, అనర్థాలు. అనేక రకాలైన వ్యసనాలు పాలైపోతాం, లేదా రకరకాలైన అనారోగ్యాలు వస్తాయి. ఇవన్నీ కూడా మానవాళి ఇవాళ అనుభవిస్తూనే ఉన్నాం, కానీ గమనించుకోవడం లేదు. కావున ప్రయత్నము చేయకుండా ఎవ్వరు ఉండరు. ప్రయత్నం చెయ్యాలి, కానీ న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా. అది మనకు అందేటంత వరకు, ఎంతవరకు అందాలో ఆత్మని విస్మరణ చేసేటంత ప్రయత్నం అవసరం లేదండి. ఎందుకంటే ఈ పరుగులాటలో అసలు తన్ని తానే మర్చిపోయేటువంటి, తన స్ఫురణే కోల్పోయే స్థితి కలిగింది అనుకోండి, ఇంకా ఆ ప్రయత్నానికి అర్థం ఏముంటుంది? కావునని తానైన ఆత్మస్ఫురణ కోల్పోకుండా ప్రయత్నం చేయాలి. ఆ స్థితిని గమనించుకుంటూ, అనుభవానికి తెచ్చుకుంటూ అనుభవించాలి. అప్పుడే మనకి జన్మ సార్థకత్వాన్ని పొందుతుంది. కావున ఈ ఆడంబరాన్ని విడిచిపెట్టు, ఆడంబరాన్ని త్యాగం చేయి, విడిచిపెట్టు ఓ రామచంద్ర. ఈ దృశ్య జగద్రూప సంసారము అసత్తు అని ఎరింగి దాని యందు నీ భావమును అంటే దృష్టిని ప్రవేశింపచేయవలము. ఇది మృగతృష్ణ అని తెలుసుకుని ప్రాజ్ఞుడు మరల దాని వెంట పరిగెట్టడు. మృగతృష్ణలో నీళ్లు ఉండవు అని తెలిసిన వాడెవ్వడు కూడా అది మృగతృష్ణ అని తెలిసా కూడా దాని కొరకు పరుగులు పెడతాడా అంటే పరుగులు పెట్టడండి. అది మృగతృష్ణ అని తెలియకపోతే పరుగులు పెడతాడు, తెలిసిన వాడెవ్వడు పరుగులు పెట్టడు. అలాగే ఈ జగత్తు, దృశ్య జగత్తు కూడా ఇది వాస్తవము కాదు, యథార్థము కాదు, ఇక్కడ అనుభవించిన అనుభవం మనతో ఉండేది కాదు అనేది గమనించుకోగలిగితే ఎన్నడూ దానిలో మునిగాడు, పరుగులు పెట్టడు. ఇది తెలియనంత వరకే నిరవధికంగా తన కోసం తాను కించిత్తు కూడా శ్రమించకుండా, తన ఆత్మని తాను ఉద్ధరించుకునేటువంటి విధానములో కొద్దిగా కూడా ప్రయత్నించకుండానే పరుగులు పెడుతూనే ఉంటాడు.
వాస్తవాన్ని గమనించినంత వరకు గమనించిన వాడు నిలబడతాడండి. ఎక్కడున్నవాడు అక్కడ నిలబడతాడు. ఇందులో ఏమీ లేదు. కనుక దీని వెంట పరిగెట్టవలసిన అవసరం లేదు అని తెలుసుకున్నవాడెవడో వాడే ప్రబుద్ధుడు. కావున సంకల్పము చేతనే లెస్సగా స్వరూపమును పొందినదియు సంకల్పమయమైన ఈ దృశ్యమును ఎవడైతే వెన్నంటునో అట్టి వాడు దుఃఖభాగి ఎవడిలా తెలుసుకోకుండా దాని వెంటే పరుగులు పెడుతూ ఇంకేమీ లేదన్నట్టుగా అసలు పరాన్ని గుర్తించకుండా మూలాన్ని గుర్తించకుండా ఉంటాడో వాడు పొందేది ఎన్నటికైనా దుఃఖమే. దుఃఖభాగి ఎప్పుడు దుఃఖాన్ని అనుభవిస్తూనే ఉంటాడు. సత్య వస్తువు లేనిచో మనుజుడు అసత్య వస్తువును కోరవచ్చును. కానీ సత్య వస్తువు ఉండి ఉండా దాన్ని త్యజించి ఎవడు అసత్య వస్తువు కొరకు పరిగెడతాడో అతడు వినాశనమనే పొందును. అంటే పరమ పురుషార్థము నుండి భ్రష్టుడైపోతాడు. సత్య వస్తువు లేదనుకోండి, అప్పుడు అసత్య వస్తువును కోరడంలో ఒక అర్థం ఉంది. కానీ సత్యమైనదే ఉండగా అసత్యాన్ని ఎందుకు నువ్వు కోరతావు? సత్యం అనేది అసలు లేకపోతే అసత్యాన్ని తప్పదు, ఇంకా అసత్యాన్ని కోరుకోవాలి. మనకి ఆహారం ఉంది, మనము ఒక కూర తయారు చేసుకున్నాం. ఉదాహరణ ఒక వంకాయ. వంకాయ కూర తయారు చేసుకోవాలంటే వంకాయ మార్కెట్లో మనకి దొరుకుతుంది. కానీ అంగడిలో అంటే పక్కనుండే దుకాణములో అన్ని రకాల కూరగాయల బొమ్మలు అమ్ముతున్నారండి. నీకు ఆకలి తీరడానికి ఇప్పుడు ఏది అవసరం అంటారు? ఇక్కడ వంకాయ ఉంది, కానీ అక్కడ కూడా వంకాయ బొమ్మ ఉంది. నీకు ఇప్పుడు ఏ కాయ కొంటావు? నీకు ఆకలి తీరాలంటే నువ్వు ఏది తీసుకోవాలి అంటే అసలైనటువంటి నిజమైన వంకాయనే కొంటాం తప్ప బొమ్మ రూపంగా ఉన్నదని కొంటే మనకేమొస్తుంది చెప్పండి? ఉపయోగము లేదు కదా. కనుక అది ఉపయోగము లేదు, అది చూడ్డానికి అనిపిస్తుంది తప్ప దానివల్ల మన ఆకలి తీరదు, దానివల్ల మనకు ప్రయోజనం లేదు అనుకున్నవాడు, తెలుసునివాడు ఉన్నదాన్ని సత్యం ఏదో దాన్ని తీసుకుంటాడు, దాన్ని వండుకుంటాడు, తింటాడు, అనిపిస్తాడు, వాడు ఆనందంగా ఉంటాడు, హాయిగా ఉండగలుగుతాడు. కానీ అసలు వంకాయే లేదనుకోండి, అప్పుడు ఇంక లేదు కనుక ఆ బొమ్మైనా కొనుక్కుందాం అనుకోండి, ఒక అర్థం ఉంది. కానీ ఉండగా ఎందుకు కొంటాం? ఉండగా దానివైపు ఎందుకు వెళతావు అనేది ఇక్కడ ప్రశ్న. అసలు సత్యమైనది లేదనుకోండి, అప్పుడు అసత్యం వైపు మొగ్గు చూపడంలో ఒక అర్థం ఉంది. కానీ సత్యమైనది ఎప్పుడూ ఉండగా అసలు సత్యం అంటేనే ఎప్పుడూ ఉండేదండి. సత్యం అంటేనే నాశనము లేనిది. కనుక అది ఎప్పుడూ ఉంటుంగా, అది ఉండగా మళ్ళా అసత్యాన్ని ఎందుకు చూస్తున్నావు, ఎందుకు వెళ్తున్నావు? అది దాని వైపు వెళ్ళవలసిన అవసరం ఏముంది అంటే సత్యమైనదే ఆత్మ, సత్యమైనదే భగవంతుడు, సత్యమైనదే నాశనము లేనటువంటి చైతన్య శక్తి. ఇది లేకుండా ఉండడమా అంటే ఎప్పుడు ఉండేది. అన్ని కాలములు ఎందు దేశ కాలములకు అతీతమైనది ఇది. కనుక అన్ని వేళలా ఇది ఎప్పుడు ఉండేదే. అది ఉండగా అసత్యం ఆ ప్రతిబింబాలు లాంటి ఈ దృశ్య జగత్తుల్లోకి ఎందుకు వెళ్తున్నావు? దాన్ని అది పొందాలని ఎందుకు కోరుకుంటున్నావు? కనుక అలా ఎవడైతే పరుగులు పెడతాడో, సత్యాన్ని మరిచి సత్య వస్తువు ఉండగా కూడా దాన్ని విస్మరించి అసత్యం వైపు పరుగులు పెడుతున్నాడంటే వాడు పురుషార్థం నుండి భ్రష్టుడైపోతాడు. జన్మ సార్థకత్వాన్నించి వాడు భ్రష్టత్వాన్ని పొందుతాడు. కావున రజ్జువునందు అంటే తాడునందు సర్పమును గూర్చిన భయము వలె ఈ జగత్తు మనసు యొక్క వ్యామోహం మాత్రమే. కనుక ఎలా అయితే తాడులో పాముందని భ్రమపడి అనేక బాధలు పడ్డాడో, అలాగే ఈ యొక్క బ్రహ్మమునందు ఉండేటువంటి భ్రమ వల్లే జగత్తు అనేటువంటి పాము వచ్చిస్తుంది. పాము ఉన్నంత వరకు భయమేనండి, భ్రాంతి ఉన్నంత వరకు భయమే. అనేక రకాల ఇక్కట్లు పడాలి. కనుకనే భావన మాత్రమే యొక్క వైచిత్ర్యమిచే ఈ జగత్తు చిరకాలము జీవునకు వర్తిల్లుతూ ఉంటుంది. ఈ భావన గట్టిపడి దృఢపడిపోయి జగత్తు ఉంది 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 అనుకుంటూ అనేక జన్మల నుంచి నమ్ముతూ వచ్చాం కనుక దృఢపడిపోయింది. కనుక ఈ జగత్తు ఇది ఎంతకాలంగానో అలా విస్తరిల్లుతూనే ఉన్నది. కనుక వర్తిల్లుతూనే ఉన్నది. జీవుడున్నంత వరకు, జీవత్వం ఉన్నంత వరకు జగత్తు ఉంటుంది. ఓ రామచంద్ర, నీటి యందున చంద్రబింబం వలె
అసత్రూపములను చెంచలములైన పదార్థములచే బాలుడే మోసగింపబడతాడు కానీ తత్వజ్ఞుడు కాదు కదా. నీటిలో ఉన్నటువంటి చంద్రుని చూసి ఇవిడే చంద్రుడు అని చెబితే తెలియని చిన్న పిల్లవాడు నమ్ముతాడు తప్ప ఎంత మాత్రం జిజ్ఞాస ఉన్నవాడైనా జ్ఞానం ఉన్నవాడైనా చంద్రుడు కాదు, ఇది చంద్రుని యొక్క బొమ్మ, ఇది అభాస, ఇది వాస్తవం కాదు అని ఎలా తెలుసుకుంటాడో, అలా తెలియకపోతే వాడు ఎలా అయితే అజ్ఞాని బాలుడు అంటామో, మరి ఇదే విధంగా ఈ జగత్తుని కూడా ఎవడైతే సత్యమని నిత్యమని నమ్ముతున్నాడో వాడు బ్రహ్మమును తెలియని వాడవుతాడు. కావున బాలుడి యొక్క తత్వం అంటే అజ్ఞానిగా ఉండిపోతున్నాడు. లేని దాన్ని, ఆ లేని ప్రతిబింబాన్ని ఉంది అని ఎలా అయితే నమ్మేస్తే వాడు అజ్ఞాని అవుతాడో, ఈ జగత్తుని కూడా అలానే నమ్ముతున్నంత వరకు కూడా మనము బాలుడు చందంగా. బాలుడు అంటే అమాయకంతో కూడిన బాలుడు కాదండి ఇక్కడ, మాయ చేత ఆవరింపబడిన బాలుడు. ఆ విధంగా ఈ యొక్క జగత్తుని సత్యమని నమ్మేస్తున్నాం. ఎవడైతే శబ్దాది గుణముల యొక్క సంఘాతమైన ఈ దేహాదుల్ని నేను నాది అని భావిస్తూ వాటి నుండి సుఖమును అభిలషిస్తూ ఉంటాడో అట్టి జనుడు తన మనోరథము చే కల్పితమైన అగ్ని చే చలిని పోగొట్టుకోవాలనుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుందండి. కావున ఎవడైతే ఈ యొక్క శబ్దాది గుణములతో కూడినటువంటి ఈ యొక్క దేహాదులన్నిటిని, దేహముతో పాటు ఉన్నవన్నీ నావి, నేను, నాది, ఈ యొక్క భావాలను భావిస్తూ వాటి నుంచి సుఖాన్ని కావాలని కోరుకుంటూ ఉంటాడు. కానీ నేను అనుకుంటాడు. నేనైన ఆత్మగా, నేనైన చైతన్యంగా ఉండవలసిన దాన్ని విస్మరించి కాని దేహాన్ని పట్టుకుని అది నేను, అది నా, ఎప్పుడైతే ఇది నేను అనుకుంటాడో దీనికి సంబంధించినవన్నీ కూడా నావవుతాయి, సంబంధించిన వారందరూ నా వారవుతారు. ఇలా ప్రతిదాని పట్ల ఒక ప్రత్యేక భావన వచ్చి ఆ భావనతో ఆ నేనుగా ఈ దేహానికి, దానికి సంబంధించిన వాటికి, సంబంధించిన వారికి, వాటి వల్ల సుఖం కావాలని కోరుకుంటూ ఉంటాడు, అభిలషిస్తూ ఉంటాడు వాటి ద్వారా సుఖాన్ని పొందాలని. అంటే కానీ అది ఎప్పటికీ వాడికి సార్థకం కాదండి. వాడు అనుకున్నట్టుగా ఈ దేహం వల్ల వాడు ఎప్పటికీ సుఖాన్ని పొందలేడు. ఈ దేహ సంబంధమైన వాటి వల్ల కూడా వాడు నిరవధిక సుఖమైతే మాత్రం పొందలేడండి. అప్పుడప్పుడు ఏవైనా అనిపిస్తే అనిపించవచ్చు, మధ్యలో వస్తాయి, మధ్యలోనే పోతాయి. ఒకవేళ దేహం వల్ల సౌఖ్యాన్ని పొందుతున్నాడు అనుకుంటే కొన్ని మాత్రమేనండి, దుఃఖ మిశ్రిత సుఖాలే తప్ప కేవల సుఖాలనే పొందడానికి ఎప్పటికీ అర్హత లేదు. ఈ జీవుడుగా ఉన్నంత వరకు జన్మకు వచ్చాము కనుక దేహంతో పాటు దేహానికి వచ్చేవన్నీ అనుభవించాలి, సౌఖ్యాన్ని అనుభవించాలి, అసౌఖ్యాన్ని అనుభవించాలి. దీనికి వచ్చే ఆరోగ్యవంతంగా ఉండేప్పుడు అనుభవించాలా, అనారోగ్యాన్ని తీసుకోవాలి. ఇది నేను అనుకుంటున్నాను కనుక సుఖాన్ని అనుభవించాలి, దుఃఖాన్ని అనుభవించాలి. ఇలా అన్ని ద్వంద్వాలతో కూడా అన్ని అనుభవిస్తూ చివరికి మాత్రం ఏమొస్తుందండి అంటే దేహము నేను అనుకుంటే చివరికి వచ్చేది దుఃఖమే. ఎందుకంటే చివరికి ఎండింగ్ ఏమిటండి అంటే మృత్యు. ఏదో ఒక రోజు అనేది నశించిపోతుంది, లేకుండా మృత్యుతత్వాన్ని పొందుతుంది. ఇది ఒక మహాదుఃఖం. కనుక దేహరీత్యా వచ్చే వాటిల్లో చెప్పాలంటే సుఖం కంటే దుఃఖమే ఎక్కువ ఉంది. సరే, దేహ సంబంధమైన వాటి నుంచి గమనిస్తే అవి కూడా అంతేనండి. ప్రతి విషయము అంతే, ప్రతి బాంధవ్యము అంతే. ఎప్పుడూ ఒకే రకంగా సౌఖ్యాన్ని సుఖాన్ని ఇచ్చేవి ఏవీ లేవండి జగత్తుడు. వాటి నుంచి చివరికి ఏదో రకమైన దుఃఖాలనే అనుభవానికి తెచ్చుకుంటూ ఉంటాం. కావున ఇలా ఎవడైతే ఆయా సుఖాన్ని పొందాలి, వాటి ద్వారా భోగాన్ని పొందాలనేటువంటి భావనతో ఉన్నవాడు ఎటువంటి వాడో చెప్పారు వశిష్ఠుల వారు. చలికాలములో విపరీతమైన చలి పెడుతుందండి. ఇంచుమించుగా 2-3 డిగ్రీలు పడిపోయిందని ఉష్ణోగ్రత అనుకున్నాం. ఆ మహాచలిలోంచి బయటపడాలనుకున్నవాడు తన మనస్సుతోటి అగ్ని పెట్టుకుని, ఇక్కడ ఒక అగ్ని ఉంది, వచ్చేసింది కనుక ఈ అగ్ని చెంత నేను ఉన్నాను, నా చలి అంత పోతుంది, నాకు ఉష్ణం వచ్చేస్తుంది అనుకుంటే అవుతుందండి. దానికి తగిన ప్రయత్నించకుండా కేవలము వాడి మనస్సుతో ఊహించాడు.
మనోరథము చేత కల్పించి అగ్ని చేత చలి కాచుకుంటున్నాడు. వాడి చలి తగ్గుతుందా అంటే ఎక్కడికి తగ్గదండి. అక్కడ అసలు అగ్ని లేదు, మంటే లేదు. వాడికొచ్చే ఆ చలి ఎలా పోతుందంటే పోదండి. అలాగే ఈ భౌతిక సుఖాలని, భౌతిక విషయాన్ని, సుఖాన్ని కోరేవాడు కూడా అటువంటి వాడే అని ఇక్కడ ఉదాహరణగా చెప్పారు. మనసు యొక్క మననముచే హృదయమున కల్పింపబడిన నగరం వలె అసుద్రూపమేవి ఈ విశాల జడ సంఘాత రూపముకు దేహాది పంజరము అనిపించుచున్నది. అంతా కూడా మనసు యొక్క సంకల్పము చేత ఏర్పడింది. ఇది దేహముతో కూడుకున్నటువంటి ఒక మహానగరములా అనిపిస్తుంది. ఈ దేహమే ఒక పంజరం అండి, ఇది ఒక గూడు, అందులో జీవుడు ఉన్నాడండి. కావున ఇదంతా కూడా మనోకల్పితంతో ఉన్నదే తప్ప వాస్తవంగా యథార్థము కాదు. ఓ రామచంద్ర, ఈ జగత్తు నశించినా ఏమీయూ నశించట్లేదు. అట్లే ఇది వృద్ధి పొందినా ఏమీయూ వృద్ధి పొందుటలేదు. జగత్తు నశించినందువల్ల ఏమైనా నశిస్తుందా? ఇది వృద్ధి పొందితే ఏమి వృద్ధి పొందుతుందా అంటే ఏమీ లేదు. అంటే ఈ రెండూ కూడా ఎక్కడవండి? ఈ వృద్ధి అవృద్ధి, వృద్ధి లేకపోవడం, నాశనం, ఈ రెండూ ఎక్కడవి అంటే రెండూ మాయలోవి, రెండూ భ్రాంతిలోవి, రెండూ స్వప్నములోనివి. కనుక ఈ జగత్తు ఎక్కడైనా ఇందులో లాభం వచ్చిందండి, దానివల్ల ఎవరికి లాభం అంటే ఈ మాయాదేహానికి మాత్రమే లాభం. దానికి వచ్చే సౌఖ్యమే లాభం అనుకుంటున్నాం. కానీ యథార్థమైన వాస్తవమైన ఆత్మకు లాభం ఏమిటండి? అదేమన్నా బలుస్తుందా? దేహాన్ని బలవపెట్టాం, ఆత్మ ఏమన్నా పెద్దదవుతుందా? దేహానికి ఏదో భోగాన్ని కల్పించాం, అప్పుడు ఆత్మకి ఏమన్నా భోగం వస్తుందా? ఏమీ రాదండి. అలాగే దేహానికి ఏదైనా అనారోగ్యం వచ్చింది, అప్పుడు ఆత్మకి ఏమన్నా బాధ? ఏమీ లేదు. దేహానికి ఏదైనా భోగరాహిత్యం, ఏదైనా దరిద్రం వచ్చింది, అప్పుడేమైనా ఆత్మకి ఏమైనా వస్తుందా? అప్పుడు ఏమీ లేదండి. అది మాత్రం ఎప్పుడూ అలానే ఉంటుంది, ఎప్పుడూ అదే సత్యం. కనుక దేహానికి వచ్చేవి కూడా అది తీసుకోదు, అది అదిగానే ఉంటుంది. కనుక ఈ వచ్చేవి పోయేవన్నీ కూడా దీర్ఘ స్వప్నములా అనుకుని ఈ జగత్తులోనే, ఈ దృశ్య జగత్తులోనే స్వప్నములు ఎన్నొస్తే మాత్రం లాభం ఏమిటి, ఎన్ని పోతే మాత్రం నష్టం ఏమిటి చెప్పండి? మెలకు వచ్చిన వాడికి స్వప్నములో వచ్చే లాభ నష్టాల వల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? లాభం వస్తే ఏమైనా వాడికి లాభం అనిపిస్తుందా? నష్టం వచ్చినందువల్ల ఏమైనా నష్టమవుతాడా? ఏమి ఉండదు. ఆ రెండు ఉట్టివే అనేది గమనిస్తాడు మెలకు వచ్చాక. అలాగే ఈ జగత్తులో వచ్చేటువంటి ద్వంద్వాలన్నీ కూడా అట్టివే అని తెలుసుకుంటాడు ఎవరు? తన్ని తాను గుర్తెరింగిన వాడు, తన సుస్థితి తనకు తెలిసిన వాడికి ఈ రెండిట్లో ఏదైనా ఒకటే. అందుకే వారు ద్వంద్వాలకి అతీత తత్వంతో ఉంటారు. ఏదొచ్చినా ఒక్కలానే ఉంటారు. ఎలా జరిగేది అలా జరుగుతూ ఉంటుంది, ఏమవ్వాలో అది అవుతూ ఉంటుంది. తాము మాత్రం తాముగానే ఉంటారు. వీరే ఆత్మజ్ఞులు అన్నారు. ఇలా ఉండాలి అని మనకి వశిష్ఠుల వారు తెలియచేస్తూ, హృదయమునందరి మనఃకల్పితమైన విశాల నగరము నశించినను లేక వృద్ధి పొందను, ఏమి నశించుచున్నదో ఏమి వృద్ధి పొందుచున్నదో వచింపుము. కనుక ఈ యొక్క విశాలమైనటువంటి జగత్తు, ఈ మనోసంకల్పం చేత విశాలమైన జగత్తు నశించినా వృద్ధి పొందినా ఈ రెండిటి వల్ల ఏ రకమైన లాభం కానీ నష్టం కానీ ఆత్మకు లేవు, వాస్తవానికి లేవు. ఎందుకంటే ఇంతకంటే గొప్ప గొప్ప జగత్తులు ఎన్నో మార్లు నశించాయండి, ఎన్నో మార్లు ఉద్భవించాయి. ఎందుకంటే ఉద్భవించాయి కనుక నశించాయి. ఎంతెంతో గొప్ప గొప్ప చరిత్ర కలిగినటువంటి మహామహా పట్టణాలే ఎన్నో ఉద్భవించి నశించాయి. మనము ఈ విధంగా చూసుకుంటే చరిత్రలో గతములో మనకు తెలిసినంత వరకే ఎన్నో అద్భుతాలు ఉన్నాయండి. మరి అంత మహామహా అద్భుతాలే ఇవాళ కాలగర్భంలో కలిసిపోయాయి. చివరికి మనకి జ్ఞానోదయం చేయటానికి భూమి మీదకి అవతరించిన భగవానుడుగా చెప్పుకునేటువంటి శ్రీకృష్ణ భగవానుడు, ఆయన సృష్టించినటువంటి ఉద్భవింప చేసినటువంటి ద్వారకి ఇవాళ శిథిలావస్థలో ఉంది, సముద్ర గర్భంలో ఉంది. అంటే దీన్ని బట్టి గమనించండి, ఎంత మహత్తరమైనటువంటి ప్రాంతమైన దృశ్యమైన తప్పకుండా నాశనత్వాన్ని పొందుతుంది. ఇవాళ మనకి చూడండి,
భూమిని ఎన్నో రకాలుగా తవ్వకాలు జరుపుతూ ఉంటారు. ఎన్నెన్నో శిథిలాలు బయటపడుతూ ఉంటాయి. రకరకాల ఆలయ నమూనాలే కాదు, రకరకాల మనకి విగ్రహాలే కాదు, ఎన్నో అంటే అవన్నీ కూడా ఒకప్పుడు చాలా గొప్పగా విలసిల్లినవే. ఒకప్పుడు మనకి కాశీపట్నంలో నలంద విశ్వవిద్యాలయం ఉండేదట. ప్రపంచం వారు మొత్తం మీద కూడా విద్యార్థులు ఆ యొక్క కాశీపట్నానికి వచ్చి విద్యాభ్యాసం చేసేవారటండి. ఆ విశ్వవిద్యాలయం అంత గొప్పదటండి, అంత ప్రసిద్ధి కాంచిందంట. చరిత్ర చెబుతుంది ఇది నలంద విశ్వవిద్యాలయం అనేది. కానీ వాళ్ళ ఆనవాళ్లు కూడా లేవట. కానీ ఈ మధ్య తవ్వకాలలో ఈ విశ్వవిద్యాలయం యొక్క ఆనవాళ్లు బయటపడ్డాయటండి. 1000 స్తంభాలు, రాతి స్తంభాలతో కూడినటువంటి భవంతితోటి, భవనాలతోటి ఈ విద్యాలయం ఉండేదట. మనం ఏదో ఇప్పుడేదో మన ముందు మన కంటికి కనిపిస్తున్న ఈ కళాశాలలు ఇవి ఇవి గొప్పవి అనుకుంటున్నాం. కానీ ఎప్పుడూ ఉందండి ఈ సంస్కృతి. చెప్పాలంటే మన భారతదేశానికైతే అతి అతి పురాతన కాలం నుంచి కూడా ఈ సంస్కృతి ఉందని మనం ఎన్నో రుజువులు గుర్తు చేస్తూ ఉంటాయి మనకి. అటువంటి విశ్వవిద్యాలయం మళ్ళీ పునరుద్ధరించాలని ఒక సంకల్పం కూడా ఉందటండి కొన్ని ప్రభుత్వాలకి. కావున ఇలా గమనిస్తే ఏదైనా సరే అద్భుతం అనుకున్నదైనా సరే, ఎంత గొప్పదనుకున్నదైనప్పుడు కూడా ఏదో ఒక రోజుకి నాశనత్వాన్ని పొందుతుంది. దీన్ని బట్టి గమనించండి. ఇప్పుడు మన ముందు, మన కళ్ళ ముందు ఉన్న అద్భుతాలు ఏమవుతాయో కొన్ని నాళ్ళకి. ఇప్పుడు మనదే అనుకుంటున్నాం, నాది అనుకుంటున్నాం. మనం ఒక చిన్న గూడు కట్టుకుని, చిన్న ఇల్లు కట్టుకుని, దానికి ఏదో గొప్పగా కాస్త అది ఇది చేసుకుని, ఇదే గొప్పదనుకుని అదే లోకంగా బతికేస్తాం. కానీ కొంతకాలం తర్వాత దాని యొక్క విధానం ఎలా ఉంటుందో ఒక్కసారి మనసుతో భావన చేస్తే అర్థమవుతుంది. ఇవాళ మన నిర్దాక్షిణ్యంగా కూల్చేస్తున్నటువంటి పురాతనమైన భవంతులు, ఇళ్ళు, ఏదో ఒక రోజున వాళ్ళు కూడా అలానే కట్టుకుని ఉంటారు కదా. మన పూర్వీకులు ఎంతో కష్టపడి ఇష్టపడి కట్టుకుని ఉంటారు. కానీ ఈ రోజున దాన్ని కూల్చడానికి మనకి ఏమి బాధగా లేదు. ఎందుకంటే అది శిథిలం అయిపోతుంది కనుక దాన్ని పక్కకు తీసేస్తాం. మళ్ళా కొత్త భవంతి నిర్మాణం చేస్తారు ఇప్పుడు టెక్నాలజీతో చాలా గొప్పగా. అదే సరస్సు అన్నట్టు బతికేస్తాం. ఎంత దాని అంటే దాన్ని ఎంతగా ప్రేమిస్తామంటే దానికి ఎక్కడా కూడా ఇంత రంధ్రం పడకూడదు, ఇంకేది కాకూడదు అన్నట్టుగా ప్రేమించి మోహిస్తాం. అదే లోకంగా బతుకుతాం. కానీ ఏదో ఒక రోజున అంత గొప్పదాన్ని వదిలేసి మనం వెళ్ళిపోవాలి. ఎందుకంటే దేహమే నేను అనుకునే భ్రమలో ఉంటాం కనుక దేహాన్ని తప్పకుండా దేహత్యాగం చేయాలి. అదే విధంగా ఏదో ఒక రోజున అంత సుందరంగా నిర్మాణం చేసుకుంది కూడా కొన్ని తరాల తర్వాత అది శిథిలత్వానికి వచ్చేస్తుంది. ఇది గుర్తించిన వాడు, గమనించిన వాడు దాని పట్ల ఇప్పుడే వైరాగ్యంతో ఉంటాడు. ఏదైనా సరే తాత్కాలికమే, అసద్రూపమే కనుక అవసరాలు తెచ్చుకోవడం వరకే దీన్ని ఉపయోగించుకోవాలి అంతే తప్ప దాన్ని కామించి మోహించి అదే లోకమన్నడు బ్రతికినా ఉపయోగం లేదు. కనుక సత్యమేదో ఆ సత్యాన్ని పట్టుకోవాలి తప్ప వచ్చిన వాళ్ళు వచ్చినట్టే భూమి మీద ఉండిపోయారు అనుకోండి, అప్పుడు వేరే రకంగా ఉండేది లోకం. ఎవ్వరూ పోయేవాళ్ళు లేరనుకోండి, అప్పుడు మన ఆలోచన వేరే రకంగా ఉండేవి. కానీ అది సాధ్యం కాదు కదా, అది లేదు కదా అసలు ఎవ్వరికి. మన కంటి ముందో ఎందరినో ఏవో ఎన్నో చూస్తున్నాం కదా. నగరాలు నగరాలే శిథిలం అయిపోతున్నాయి, భూగర్భంలో కలిసిపోతున్నాయి. చూడండి నిన్న మొన్న ఆ యొక్క నదీ సమూహంలో మొత్తం కుంగిపోయినాయండి. అలాగే ఏదైనా ఒక భూకంపం వచ్చింది, అక్కడ తెల్లవారేటప్పటికి అక్కడ ఏమీ లేదు. ఇలా చూస్తే జగత్తంతా కూడా క్షణకాలములో తారుమారైపోతుంది. ఈ క్షణకాలములో అయిపోయే దాన్ని పట్టుకుని మనం ఏదో శాశ్వతము నిత్యము ఇదే లోకము అన్నట్టుగా బ్రతికేస్తే అసలు సత్యం మనకి ఎప్పుడు తెలుస్తుంది, ఎప్పుడు మనం దీంట్లోంచి బయటపడతాము అనేది గమనించుకోవాలి, గుర్తించాలి. గుర్తించి ఉన్న వాటిల్లో ఉన్నట్టుగా హాయిగా తృప్తిగా బతకడం నేర్చుకోవాలి. ఎంతవరకు ఉంటే మన అవసరాలు తీరుతున్నాయి అంతవరకే అది మనకు అవసరం అన్నట్టుగా నిరాడంబరత్వం అనేది ఎంత తెచ్చుకుంటే అంత ఉత్తమం అండి. అవసరానికి మించి పోగు చేసుకోవడం వల్ల అనర్థమే వస్తుంది. కావున ఈ విధముగా మానవుడు తను సంస్కరణ చేసుకోవాలి. ఇదంతా వివేకం అనేది, విచక్షణ అనేది కేవలం
ఆత్మస్థితిని పొందు, ఆత్మస్థితిని పొందు అంటే ఏదో తాను వెళ్ళిపోయి ఎక్కడో కూర్చుని కాసేపు లోపల అనుకుంటే సరిపోదండి. అన్నింట్లోంచి రావాలి ఇది. తాను బ్రతికేటువంటి జీవన విధానంలోనే పుట్టాలి ఈ సంస్కరణ. అన్ని రకాలుగాను కూడా తను మేల్కొల్పుకుంటూ ఉండాలి. తను విడువడింపజేసుకుంటూ ఉండాలి. అప్పుడే అది సాధ్యమవుతుంది. కనుక ఈ ఆధ్యాత్మిక విధానంలోకి వచ్చిన వారెవరైనా సరే ముందు తమను తాము ఉత్తములుగా తీర్చిదిద్దుకోవాలి. ఉత్తమమైనటువంటి నైతిక జీవన విధానం కలిగిన వారిగా మార్పు చేసుకోవాలి, మలుచుకోవాలి తమను తాము. అప్పుడే మనము ఆత్మ అనేటువంటి అనుభవంలోకి వెళ్ళగలుగుతామండి. మహనీయులందరూ ఇలానే ఎదిగారండి. ఇది గమనించి గుర్తించి మనము మన యొక్క సాధనలో ముందుకు వెళ్ళాలని అభిలషిస్తూ వశిష్ఠుల వారు ఇప్పటి వరకు కూడా మనకి కొంత జ్ఞానోపదేశం చేస్తారు. ఇదే మరికొంత భాగం తెలియజేస్తారు. అదే రేపటి భాగంలో మనం తెలియజేసుకుందాం. హరి ఓం తస్సత్. असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय ॐ शान्ति शान्ति शान्ति।